హే గైస్, నీట్ 2024 యూజీకి సంబంధించిన మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. సో నీట్లో ఏమో స్కామ్ జరిగింది, రిజల్ట్లో స్కామ్ జరిగింది ఇది అని అంటూ కామెంట్స్ అయితే చేస్తున్నారు. మెయిన్గా నేను క్లారిటీ అయితే ఇస్తాను గైస్. ఎన్టీఏ కూడా క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మీరు అనుకోవడం కూడా నిజమే. నీట్లో వచ్చేసి 18-19 మార్క్స్ రావడం జరగదు, కానీ ఎందుకు వచ్చిందో కూడా ఎన్టీఏ వచ్చేసి డిక్లేర్ అయితే చేసిందనమాట. సో ఇద్దరు స్టూడెంట్స్కి వచ్చేసి ఎగ్జామ్ సెంటర్లో తక్కువ టైం ఇవ్వడం వలన వాళ్ళు ఎగ్జామ్ ప్రాపర్గా రాయలేదంటూ కోర్టుకి అయితే అప్రోచ్ అయిన తర్వాత కోర్టు వచ్చేసి వాళ్ళకి నార్మలైజేషన్ చేసిన తర్వాత ర్యాంక్స్ రిలీజ్ చేయమన్నారు. సో దట్ వాళ్ళకి నార్మలైజేషన్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చేసి 719, 718 మార్క్స్ అయితే వచ్చింది. సో అందుకనే వాళ్ళకి 718, 719 మార్క్స్ వచ్చాయి. సో ఇక్కడ నీట్లో వచ్చేసి ఏం స్కామ్ అయితే జరగలేదు. మీరు స్కామ్ జరిగిందని అయితే అనుకోకండి గైస్. ఎన్టీఏ వచ్చేసి కరెక్ట్ ప్రాపర్ వేలోనే రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మీకైతే క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. వచ్చినట్లయితే లైక్ చేసేయండి. మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే మాత్రం కామెంట్ చేయండి.